Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. ఈ మహాభారతము భారత సంహిత అని అనబడుతున్నది. సంహిత అన్నది వేదము యొక్క మూల భాగము. మహాభారతము కూడా పంచమ వేదము అనిపించుకున్నది కాబట్టి దీనిని భారత సంహిత అంటున్నాడు. ఈ భారత సంహిత రచన ఎలా జరిగినది? అనేక విధ పదార్థ ప్రపంచ సంచితముగా జరిగినది అంటున్నాడు. పద అర్థ ప్రపంచము, ప్రపంచం అంటే విస్తృతి, పచి విస్తారే అనే ధాతువు ప్ర ఉపసర్గ. కాబట్టి అనేక పదార్థములు అంటే ఈ ప్రపంచంలోని అనేక వస్తువులు, కథా వస్తువులు, పదములు, అర్థములు, ఇలాగా సర్వ సమగ్రముగా ఈ మహాభారత సంహిత రచింపబడినది అని చెబుతున్నాడు. ఏ విధముగా ఉపమానం చెబుతున్నాడు? ఉపపర్వ మహాపర్వ ఉపశోభితంబు అయి ఉపద్వీప మహాద్వీప సంహృతంబైన భువనంబును అజుండు నిర్మించినట్లు అంటున్నాడు. బ్రహ్మదేవుడు ఎలా అయితే భువనములు, ఉపభవనములు, లోకములు ఇవన్నీ ఉండేటట్లుగా ఈ సర్వ ప్రపంచమును ఏ విధముగా సృష్టించినాడో అదే విధముగా అజుండు నిర్మించినట్లు పర్వ ఉపపర్వ శోభితముగా పర్వములు, ఉపపర్వములు ఉండేటట్లుగా ఇందులో 100 పర్వములు శతపర్వ సమన్వితంబు అంటున్నాడు. నిజానికి 18 పర్వములు మహాభారతములో ఉన్నవి. కానీ ఉపపర్వములు మనం లెక్కించినట్లయితే శతపర్వ, శతం అంటే 100 అని సంఖ్య కాదు, అధికమని అర్థము, అనేకమని అర్థము. సంస్కృతములో ఏకము, ద్వి, అనేక, ఏకవచనము, ద్వివచనము, బహువచనము అన్నాడు. ఏకవచనము 1, ద్వివచనము 2, తక్కిన భాషలలో లేనిది ద్వివచనము, అది సంస్కృత భాషలో ఉన్నది. బహు అన్నాడు. ద్వి, 2ను మించిన ప్రతిదీ బహు అనబడుతుంది. అందువల్ల ఇక్కడ శతం అన్న మాట 100కు మాత్రమే పరిమితము కాదు, 100ల కొలది అని అర్థము. ఆ విధముగా పర్వ ఉపపర్వ శోభితంబయి అన్నాడు. కృష్ణద్వైపాయనుండు నిఖిల లోకహితార్థము. ఎందుకోసమయ్యా మహాభారతాన్ని పంచమ వేద ప్రాయముగా వేదవ్యాసుల వారు రచించినారు కృష్ణద్వైపాయనులు అంటే? లోకహితార్థంబు, లోకహితమొక్కటే పరమ ప్రయోజనముగా కాంక్షించి వ్రాసారా మహానుభావులు. దత్తావధానుండై సంవత్సరత్రయంబు నిర్మించి అన్నాడు. ఈ మహాభారతాన్ని 3 సంవత్సరాల పాటు ఏక స్థితిలో అంటే ఒక్క ఉదుటున 3 సంవత్సరాల పాటు ఆ మహానుభావుడు రచించినాడు అన్నారు. దీనివలన వ్యాసుడు అన్నది అది ఒక పీఠమయ్యా, అందులో కూర్చుని ఎంతోమంది కొన్ని 100 సంవత్సరాల పాటు ఒక్కొక్కరు కూర్చుని వ్రాసారు అన్న మాట అపాస్తమైనట్లయినది. ఎందుకంటే 3 సంవత్సరాల పాటు అని కాల నియమాన్ని చెబుతున్నాడు ఇక్కడ. 3 సంవత్సరాల పాటు వేదవ్యాస మహర్షి ఒక చోట కూర్చుని ఈ మహానుభావుడు ఈ 18 పర్వముల మహాభారతాన్ని ఉపపర్వ శోభితముగా రచించినాడు అని చెబుతున్నాడు. దానిని దేవలోకంబునందు వక్కాణింప నారదున్బనిచే, దేవలోకములో మహాభారత ప్రచారము జరగడము కోసము జ్ఞానమూర్తి అయినటువంటి నారదుణ్ణి అక్కడకు పంపించినారట. పితృలోకంబున వక్కాణింప అసితుండైన దేవులున్బనిచే, పితృలోకములో ఈ మహాభారత ప్రచారము జరగడము కోసము అక్కడ అసితుడైనటువంటి దేవల మహర్షిని పంపించినారట ఈ పితృలోకానికి. గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకంబులందు వక్కాణింప శుకున్బనిచే, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకములలో ఈ మహాభారత ప్రచారము జరగడము కోసము శుక మహర్షిని పంపించినారట. నాగలోకంబునందు వక్కాణింప సుమంతున్బనిచే, నాగలోకములో ఈ భారత ప్రచారము కోసము అక్కడ సుమంతుడు పంపబడ్డాడు. నేను మనుష్యలోకంబున జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిన్బనిచే, మనుష్యలోకంలో దీని యొక్క ప్రచారము జరగడం కోసము వైశంపాయన మహర్షిని పంపించినారు. నేను ఆ వైశంపాయన మహాముని వలన వినివచ్చితిన్. తొల్లి కృతత్రేత అవసాన సమయంబుల దేవాసుర రామరావణ యుద్ధంబుల వలే అన్నాడు. దేవాసుర యుద్ధము ఎంత భయంకరమైనదో అమృతోత్పాదన సమయములో, అలాగే రామరావణ యుద్ధము త్రేతాయుగంలో ఎంత భయంకరమైనదో అటువంటి ఒక మహాయుద్ధము జరిగినదయ్యా. అది కౌరవ పాండవ యుద్ధము. దానిని
ఒక ప్రధానమైన భాగముగా కలిగినటువంటి ఈ మహాభారతాన్ని నేను నీకు వివరించడానికి వచ్చాను అని సూతుడు చెబుతూ ఉన్నాడు శౌనకాది మహామునులను చూచి. ఇది భారత కథా ప్రారంభము. 10 దినంబులు భీష్ముడు ఎత్తుకోగానే యుద్ధము మహాకావ్యము, ఇతిహాసము యొక్క లక్షణము, యుద్ధ వర్ణనము. ఈ యుద్ధము సామాన్యమైనది కాదు. ఎటువంటి మహాయుద్ధము, ఇందులో ఎంతటి సైన్యము ప్రవర్తించినది ఇక్కడ వివరం చెబుతున్నాడు. 10 దినంబులు భీష్ముడు ఆహవభారకుండు గురుండు 5 దినంబులు కర్ణుడు దివసద్వయంబు. 10 దినములు భీష్ముడు యుద్ధానికి సారథ్యాన్ని వహించినాడట, మహాభారత యుద్ధానికి. ఆహవ భారకుండు, ఆ ఆహవం అంటే యుద్ధం, ఆ భారాన్ని వహించినాడట. గురుండు 5 దినంబులు, గురువు అంటే ద్రోణాచార్యుడు 5 రోజుల పాటు ఆయన యుద్ధమునకు ఆధ్వర్యవాన్ని వహించినాడట. కర్ణుడు దివసద్వయంబు, మహావీరుడైనటువంటి కర్ణుడు 2 రోజుల పాటు యుద్ధానికి ఆధ్వర్యవాన్ని వహించినాడట. దినార్ధమందు ఉరిత తేజుడు శల్యుడు, దినార్ధము ఒక అర్ధ దినము పాటు శల్యుడు అత్యధిక ఉగ్ర వీర గదారణంబు, అది దినార్ధముగా గజిట్లు మహాభయంకర వృత్తితో. మహాభయంకరంగా జరిగినటువంటి సంగ్రామ రంగము యొక్క ఫణితి, దాని యొక్క తీరు ఇలా ఉన్నదయ్యా అంటున్నాడు. 7 క్షౌహిణులెన్న పాండవ బలంబు, 11 క్షౌహిణుల్ రూఢిన్ కౌరవ సైన్యము. ఈ ఉభయముల్ 7 అక్షౌహిణులు పాండవ సేన, 11 అక్షౌహిణులు కౌరవ సేన. 2 సేనలు 2 సముద్రముల వలె మోహరిల్లినవి అని చెబుతూ ఉన్నాడు. అక్షౌహిణి అంటే ఏమిటయ్యా, దాని యొక్క సంఖ్యామితి ఎంత అంటే చెబుతున్నాడు. 21,870 రథములు ఉంటాయిట ఒక అక్షౌహిణిలో. 21,870 రథములు, 21,870 ఏనుగులు. ఇవి మాత్రమే కాక 65,410 గుర్రములు. ఇంత అశ్వబలము. 1,09,350 పదాతి దళము అంటే సైనికులు, పాదచారులైన సైనికులు. వీళ్ళందరినీ కలిపితే ఒక అక్షౌహిణి అన్నారు. కాబట్టి ఇలాంటివి 7 అక్షౌహిణులు పాండవ సేన, 11 అక్షౌహిణులు కౌరవ సేనగా యుద్ధము సాగినదయ్యా అంటున్నాడు. ఇటువంటి భయంకరమైనటువంటి యుద్ధము ఎటువంటిదో ఇంకా వర్ణిస్తున్నాడు. రూఢిన్ కౌరవ సైన్యము ఈ ఉభయమున్ రోషాహత అన్యోన్యమై, రోష ఆహత అన్యోన్యమై, కోపానల జ్వాలాకీల పరివేష్టితమై ఈ ఉభయ సైన్యములు పోరాడుతున్నాయన్నాడు. ఈడన్బోవక వీకమై పొడువగా నేపారు ఘోరాది అల్లాడిన్ ధాత్రి శమంత పంచకమునందు 18 అహంబులన్. 18 రోజుల పాటు ఈ మహాఘోర యుద్ధము సాగినది అంటున్నాడు. ఈ శమంత పంచకమంతా కూడా అల్లాడిపోయినదయ్యా ధాత్రి శమంత పంచకముతో అంటున్నాడు. అసలు ఈ శమంత పంచకం అంటే ఏమిటో చెబుతున్నాడు. ఇట్టి మహాభారతంబు కృష్ణద్వైపాయన మహాముని విరచితంబై ప్రవర్తిల్లుచుండు. కృష్ణద్వైపాయన మహామునివరుడు ఈ మహాభారతానికి ప్రవర్తకుడు, ఆయన దీనికి మూలకర్త అని చెబుతూ ఇం మహాభారతంబు ఇమ్ముల, అయ్యా మొట్టమొదటగా దీనిని లేవగానే ఉదయమునే ప్రాతర్వేళలోనే వినటము యొక్క ప్రశస్తి ఇంతింతని అనరాదు అని చెబుతున్నాడు ప్రత్యేకముగా. మనము ఉదయాననే భారతాన్ని విని మన కార్యార్థము మనము గనక బయలుదేరినట్లయితే సర్వకార్య జయము మనకు సిద్ధిస్తుంది. ఎందుకంటే ఈ మహాభారతములో ధర్మము మూలము, శ్రీకృష్ణుడు మూలము. సాక్షాత్తు ధర్మమూర్తి అయిన శ్రీకృష్ణుడు ధర్మ ప్రవర్తకుడుగా నిలబడి ఉన్నాడు. ధర్మము ప్రవర్తిల్లడానికి పంచపాండవులను ఉపాధేయములుగా కారణములుగా ఎన్నుకున్నాడు మహానుభావుడైన శ్రీకృష్ణుడు. అందువల్ల ఈ మహాభారత శ్రవణము బహు ఫలప్రదము అని మరియొక్క మారు మునుపు అనేక పర్యాయాలుగా అనేక విధములుగా చెప్పి మరి కూడా కొసరుగా మళ్ళీ చెబుతున్నాడు. ఇం మహాభారతము ఇమ్ముల పాయక విహితావధానులై వినుచునుండు వారికి
విపుల ధర్మారంభ సంసిద్ధియగు పరమార్థంబ అశ్రమమున వేదముల్ 4 ఆది పురాణముల్ 18 యుత ప్రమిత ధర్మశాస్త్రంబులను మోక్షశాస్త్ర తత్వంబులు ఎరిగిన ఫలమగు ఎల్ల ప్రొద్దును. 4 వేదములు చదివితే వింటే ఎంత ప్రయోజనమో, అఖిల పురాణములు చదివితే వింటే ఎంత ప్రయోజనమో, తత్ప్రమితమైనటువంటి ధర్మశాస్త్రములు చదివితే వింటే ఎంత ప్రయోజనమో, మోక్షశాస్త్రము సర్వమూలమైనటువంటి సర్వ ఉపాదేయమైనటువంటి సర్వగమ్యమైనటువంటి మోక్షము తత్శాస్త్రమును చదివితే వింటే ఎంత ప్రయోజనమో. మోక్షశాస్త్రం అంటే వేదాంత శాస్త్రము. వేదాంతములు అంటే వేదముల యొక్క కొసలు, వాటిని ఉపనిషత్తులు అన్నారు. వేదముల యొక్క కొసలను ఉపనిషత్తులు అన్నారు, అవే వేదాంతములు అన్నారు. కాబట్టి వేదాంత శాస్త్రములు చదివితే ఎటువంటి ఫలము ఉన్నదో ఎల్లప్రొద్దు అన్ని వేళలా ఇవి చదువుతూ వింటూ ఆచరిస్తూ ఉంటే ఎంత ప్రయోజనమో. దానములను బహువిధ క్రతుహుత జప బ్రహ్మచర్యములను పడయబడిన వాంగ్మయ ప్రపంచమే కాకుండా కర్మ ప్రపంచాన్ని కూడా ఇక్కడ చెబుతున్నాడు. దానములను, ఇంతకుముందు చెప్పినదంతా జ్ఞానము, ఇప్పుడు కర్మ చెబుతున్నాడు. ఏమిటి కర్మలో భాగం అంటే దానములను బహువిధ క్రతుహుత జప బ్రహ్మచర్యములను పడయ. క్రతు అంటే యజ్ఞము, హుతం అంటే హవిస్సు, జపము, బ్రహ్మచర్యము ఇవన్నీ పాటిస్తే మానవుడికి ఎటువంటి దివ్య మహాఫలము సంసిద్ధిస్తుందో. పుణ్యఫలము పడయబోలు అశేష పాపక్షయంబునగు శుభంబు పెరుగు. పాపము పోతే గాని పుణ్యము రావడానికి అవకాశము లేదు. అందువలన పాపక్షయము అని చెబుతున్నాడు ముందు. ఇన్ని ఆచరిస్తే ఎటువంటి పాపక్షయము పుణ్యావహము కలుగుతుందో అటువంటి మహాప్రయోజనము ఒక్క మహాభారత శ్రవణ మూలముగా కలుగుతుందయ్యా అని మనకు అందజేస్తున్నాడు. సాత్యవతేయ విపద సంభవమై విబుధేశ్వరాబ్ధి సంపత్యుపశోభితంబునయి జగద్విదితంబగు భారతీయ భారత్యమరాపగౌఘము నిరంతర సంతత పుణ్య సంపదన్నత్తి ఉన్నత్యభివృద్ధి సేయు వినినన్ కొనియాడిన ఎల్లవారికి. వినినన్ కొనియాడిన ఎల్లవారికి, అందరికీ కూడా సంపద, ఉన్నతి, అభివృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయ్యా అని చెబుతున్నాడు. దీనిని ఒక అమరాపగౌఘము అని అభివర్ణిస్తున్నాడు మహాభారతాన్ని. అమర ఆపగా అంటే దేవగంగ, ఆకాశగంగ. ఆకాశగంగా స్మరణము చేస్తేనే పాప క్షయం అన్నారు. అటువంటి గంగలో స్నానము చేసినట్లు ఈ ఆకాశ గంగాప్రాయమైనటువంటి మహాభారత ఆమ్నాయమునందు స్నానము చెయ్యటము అని అభివర్ణిస్తున్నాడు. శౌనకాది మహామునులు శ్రీ మహాభారత కథాశ్రవణ కుతూహలురై అక్కథకునకు ఇట్లనిరీ. సూతుడిని చూసి శౌనకాది మహామునులందరూ కూడా ఇలా అడుగుతున్నారు. మహానుభావ, శమంత పంచకము అన్నావు కదా, అసలు ఈ శమంత పంచకం అంటే ఏమిటి అని అడుగుతున్నారు. అనఘా మున్ను శమంత పంచకము అయ్యక్షౌహిణీ సంఖ్యయున్ వినగా మాకిరిగించి భారత కథా విద్భూతికిన్ కారణంబును తద్భారత విస్తరోక్తి విభవంబున్ పాండవాడంబరంబును భీష్మాది కురు ప్రవీర చరితంబున్ చెప్పుము ఉద్యన్మతిన్. ఇలా చెప్పండి అని అడుగుతున్నారు. చెప్పేవాడు ఉద్యన్మతి కావాలి అట. ముందు వాడు మనస్సు సమాహితమై ఒక చోటకి కూర్చుని ఏకాగ్రమైనటువంటి మనస్సుతో తపఃప్రాయముగా ఉండాలి వక్త అన్నాడు. చెప్పుము ఉద్యన్మతిన్ అని అంటున్నాడు. సూతుడు ఉద్యన్మతి కావాలి అని శౌనకాది మహామునుడు కోరుతున్నారంటే అలాంటి వాడైతేనే దాన్ని చెప్పగలుగుతాడు. మరి ముందే సావధాన చిత్తులరయి అన్నారు. కాబట్టి శ్రోతలు సావధాన చిత్తులు ఎప్పుడైతే అవుతున్నారో వక్త ఉద్యన్మతి అవుతున్నాడు అప్పుడు అని. ఈ వక్తృ శ్రోతృ అనుసంధానం ఈ విధంగా ఉంటే మహాభారతం యొక్క కథాశ్రవణము సర్వసంపూర్ణ మహాఫలప్రదము అని చెబుతున్నాడు. అనిన విని రోమహర్షణతనయుండు అమ్మునులకు అతి ముదంగున వినయావనుతుడయి గురుల తన హృద్వనజంబున నిలిపి కొలిచి వాగ్గణపతులన్. అందరినీ కూడా గురువులను, దేవతలను, గురుదేవతలను అందరినీ
మనస్సునందు ఒకసారి సమాహితము చేసుకొని ధ్యానించుకొని సూతుడు, రోమహర్షణ సుతుడైనటువంటి సూతుడు మహాభారత ఆమ్నాయ ప్రవచనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంబుగ సర్వలోకజనులు యౌవని ఏని ముఖామృతాంశు బింబంబున ఉద్భవం వైన భారత వాగమృతంబు కర్ణరంధ్రంబను అంజలింత విలి త్రావుదురు అట్టి మునీంద్రలోకవంజన్ పరమున్ పరాశరసుతున్ ప్రణమిల్లి కరంబు భక్తితో. రామాయణంలో కూడా ఇటువంటిది అన్నాడు. యః కర్ణాంజలి సంపుటైః అహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాక్షం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. యః కర్ణాంజలి సంపుటైః, కర్ణములు అనేటువంటి అంజలి దోసిళ్లతో అహరహ అహరహ సమ్యక్ పిబత్యాదరాత్, నిరంతరము రేయింబగళ్ళు అహరహ దినము దినము ప్రొద్దంతా కూడా అన్నాడు. సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేః వదనారవిందగళితం రామాయణాక్షం మధు, వాల్మీకి మహర్షి యొక్క వదనారవిందము నుంచి జాల్వారినటువంటి రామాయణ మధువును ఎవరైతే కర్ణములు అనేటువంటి దోసిళ్లతో నిరంతరము త్రాగుతూ ఉంటారో అటువంటి మహానుభావులు, ఆ మహానుభావుడు అలాగ గ్రోలినవాడు ఏమవుతాడయ్యా అంటే జన్మ వ్యాధి జరా విపత్తి మరణైః అత్యంత సోపద్రవం. ఈ జన్మ ఉన్నదే, సంసారం అనేది చాలా బహు ఉపద్రవ భూయిష్టమైనది అన్నాడు. ఎటువంటి ఉపద్రవములు? జన్మ, మొదటి జన్మ, ఇదే ఒక ఉపద్రవం అన్నాడు. వ్యాధి, ఎప్పుడైతే జన్మ ఉన్నదో, శరీరం ఉన్నదో దానికి వ్యాధులు వస్తూ ఉంటాయి. జన్మ వ్యాధి విపత్తి, ఎన్నో ఆపదలు శరీరమునకు. మరణైః, మరణము తథ్యమైనది, అందుకని జన్మారభ్య మరణ పర్యంతం అని చెప్పాడు. జన్మ వ్యాధి జరా విపత్తి మరణైః, మధ్యలో ముసలితనం ఉన్నది, విపత్తి మరణము, ఇవన్నీ కూడా జన్మ వ్యాధి జరా విపత్తి మరణైః అత్యంత సోపద్రవం సంసారం. ఉపద్రవ భూయిష్టమైనటువంటి ఇవన్నీ ఉపద్రవములే. ఇన్నిటితో కూరుకున్నటువంటి సంసారమును సవిహాయ గచ్చతి, ఊరికే అలాగా ఒక్కసారి దాన్ని లెక్క లేకుండా ప్రక్కకు పోద్రోసి విష్ణోపదం, విష్ణువు యొక్క శాశ్వత పదమును పొందుతాడయ్యా మహానుభావుడు ఎవరైతే దీన్ని వింటారో అన్నాడు. ఏ ప్రయోజనము రామాయణానికి చెప్పారో అటువంటి దివ్య ప్రయోజనము మహాభారతానికి చెబుతున్నాడు. ఇంబుగ సర్వలోకజనులు యౌవని ఏని ముఖామృతాంశుబింబంబున, ముఖ అమృత అంశుబింబం అన్నాడు. అమృతాంశువు చంద్రుడు కాబట్టి వ్యాస భగవానుడు యొక్క ఆ భగవానుడు అనేటువంటి చంద్రబింబము నుండి జాలువారినటువంటి అమృతము ఉన్నది, అది మహాభారతం అన్నాడు. యౌవని ఏని ముఖామృతాంశుబింబంబున ఉద్భవం వైన భారత వాక్ అమృతంబు, భారతం అనే వాక్ అమృతము, వాగమృతం అన్నాడు. ఎంత అద్భుతమైన మాట. భారత వాగమృతంబు కర్ణరంధ్రంబు అను అంజలిన్, ఈ కర్ణరంధ్రములు ఇవి ఉన్నదానికి మహాపరమ ప్రయోజనం అన్నాడు. కర్ణరంధ్రంబను అంజలిన్, ఈ కర్ణరంధ్రములు అనేటువంటి అంజలితో దోసిళ్లతో తవిలి త్రావుదురు అట్టి మునీంద్రలోక సమంధ్యున్ పరమున్ పరాశరసుతం ప్రణమిల్లి కరంబు భక్తితో. వ్యాస భగవానుడు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.